ఎక్కడ పద. हम हटा भम भटा जो फट. ఈ వాతావరణం చూస్తుంటే ఇదేదో దుష్ట శక్తుల స్థావరంలా ఉందే. నీ మళ్ళీ ఇక్కడే ఉండాలి. ఇది ఆ మాంత్రికురాలి స్థావరమే అయి ఉండొచ్చు. మళ్ళీ ఎక్కడ? ఇక్కడే ఉండింది. నీ మళ్ళీ ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంది కానీ లేదు. నీ మళ్ళీని భూమి తినేసిందేమో, ఆకాశానికి ఎగిరిపోయిందేమో, లేకపోతే నీ మళ్ళీ పాము కాబట్టి ఏ గద్దలో గరుడు పక్షులో ఎత్తుకెళ్ళిపోయాయేమో. అక్కడ భయంతో వణికిపోయినవాడు ఇక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఇది ఆ దుష్టురాలి స్థావరమే అయ్యుంటుంది. దాని అండ చూసుకునే వీడిలా రెచ్చిపోతున్నాడనమాట. ఏంటి? అమ్మో, కోపంగా చూస్తున్నావేంటి? అమ్మో, భయం వేస్తుంది. అటు చూడుకు. ఏంటి ఇప్పుడు పాముగా మారిపోయి బుస్సుమని నన్ను కాటేసేస్తావా? వదులు, చొక్కా వదులు. నీ మళ్ళీ కదా నీకు కావాలి. ఇక్కడే ఉండాలి. పిలుస్తానుండు. మళ్ళీ మళ్ళీ నీ బావ వచ్చాడు మళ్ళీ. ఓ, నువ్వు నాగినివి కదూ? ఓ నాగిని, ఓహో నాగిని, నీ బావ వచ్చాడు. రా రా. हम हटा भम भटा जो फट. అరే, ఇదిగో నీ మళ్ళీ ఇక్కడే ఉంది. మళ్ళీ బావా, వీళ్ళు నన్ను ఇక్కడ బంధించేశారు బావా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బావా? నిన్ను కూడా నాలాగే ఈ గరుడ బంధంలో బంధించేస్తారు. వెళ్ళిపో బావా, లోపలికి రావద్దు. हम हटा भम भटा जो फट. మళ్ళీ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నా గుండెల మీద కూర్చుని బుస కొడుతూ నన్నే కాటేయాలని చూస్తావా? ఇప్పుడేంట్రా బయటకు రాలేక గిజగిజలాడుతున్నావు? నువ్వు పావు కదా, బుస్సు బుస్సు మనాలి గాని అరే గిరే అంటావేంట్రా? ఆ రోజు పుట్ట దగ్గర నన్ను అడ్డుకుని నా ఆట కట్టించాలి అని చూసావు. నా మంత్రశక్తితో తప్పించుకున్నాను. సర్పయాగంతో మీ ఆట కట్టించాలి అనుకున్నాను. ఈ మల్లి సాయంతో నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ మల్లి ఇద్దరూ నాకు బందీలే. వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావురా. శభాష్ రా, శభాష్. ఈడు కూడా మనకు బందీ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆ గుళ్ళోకి వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నన్ను బంధించినంత మాత్రాన మా నాగజాతి మొత్తం నీకు చిక్కినట్టు కాదు. ఆ గుడిలోకి వెళ్ళడం నువ్వనుకున్నంత సులభం కాదు. ఎదురు దెబ్బలు తగిలినా, చావు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదా? ఏయ్! బందీ అయినందుకు భయపడాల్సింది పోయి ప్రగల్భాలు పలుకుతున్నావా? ప్రగల్భాలు. చింత చచ్చినా పులుపు తగ్గలేదన్నమాట. మోసంతో కట్టిపడేయడం కాదు, నువ్వో నేనో తేల్చుకుందాం. నన్ను బయటికి వదిలి చూడు. విజ్ఞతతో గెలిచినా కుట్రలతో గెలిచినా గెలుపు గెలుపేరా అమాయకుడా. ఇప్పుడు నాది గెలుపు, నీది ఓటమి. ఇప్పుడు నువ్వు నా బానిసవి. అయినా బానిసలతో మాటలు అనవసరం. రే వీరభద్రం, మాత, అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. నా ఆశయం నెరవేరడానికి ఆ భైరవి అవసరం చాలా ఉంది. దాన్ని రక్షించే ఈ మల్లి కూడా నా గుప్పిట్లో ఉంది. గుడిని రక్షించేవాడు కూడా నా బందీ అయ్యాడు. ఇప్పుడు ఆ భైరవి మన మాట వినాలంటే ఆలస్యం చేయకుండా ఆ భైరవిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి. అలాగే మాత, అలాగే. నీ కొడుకు భైరవి మెళ్ళో తాళి కడితే అది మన ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు ఏ అడ్డంకులు, ఏ అవరోధాలు లేకుండా మనం ఆ గుడిలోకి చేరుకోవచ్చు. అలాగే మాత, అలాగే అలాగే.
అనారోగ్యం ఏమైనా ఉందా? ఇది అనారోగ్యంతో జరిగింది కాదు, పాము కాటు. గుడిలోకి వెళ్ళాలనే తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు నీ కొడుకుని అవే పాములు కాటేసి చంపేశాయి. నాగదేవతని ఇలవెల్పుగా పూజించే కృష్ణంనాయుడు గారిని ఆ పాము చంపిందంటే నమ్మలేకపోతున్నామండి. పూజించే పామే చంపిందంటే కృష్ణంనాయుడు గారు చేయకూడదు తప్పేదో చేసే ఉంటారు. కలబొల్లి మాటకి కలవరమెందుకే, మనుషుల మాటకి నిలకడలేదులే, అసలీ నేలపై నిజమే లేదులే. తేల్చుకుంటాను. భైరవి ఆగు. ఎక్కడికి? అంతు చిక్కని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి. ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను. గుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి భైరవి? అది ఈ టైంలో? మా నాన్నని అన్నయ్యని చంపిన ఆ పాముల సంగతి తేల్చుకోవాలి. మా కుటుంబంలో వాళ్ళని కక్షగట్టి మరీ ఎందుకు చంపుతున్నాయో తేల్చుకోవాలి. అందుకే వెళ్తున్నాను. అరే పాగల్ హో గయా క్యా తుమ్? ఇది అర్ధరాత్రి టైంలో పాముల దగ్గరికి వెళ్తానంటున్నా. ఈ విషయం నీది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? నువ్వు చెప్తేనే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళకుండా ఆగను. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. భైరవి, అది పాముల వల్ల నీది అన్నయ్య నీది నాన్న చనిపోయారు అని అందరికీ తెలుసు. నువ్వు కూడా అది పాముల దగ్గరికి చావడానికి వెళ్తున్నావు. కళ్ళ ముందు మా వాళ్ళ చావుల్ని చూసిన నాకు చావంటే భయం పోయింది. వదలు నన్ను. భైరవి, భైరవి రుకో. భైరవి, యా అల్లా. ఏం చేస్తున్నావు? పైకి ఎందుకు వెళ్తున్నావు? నన్ను ఆపడానికి అడగడానికి నువ్వెవరు? వదులు. ఆగు బయలు. ఏంటిది? ఏంటి పిచ్చి పని? ఆ రోజు జాతరలో గుడి మెట్లు ఎక్కినందుకే నువ్వు నిప్పుల గుండంలో నడవాల్సి వచ్చింది. గుడి మెట్లెక్కి నువ్వు వెళ్ళావా? నానా, అది నేను
మర్చిపోయావా? ఈ గుడి మెట్ల దగ్గరే మీ అన్నయ్య చనిపోయాడు. గుడిలోకి వెళ్ళాలనే తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు నీ కొడుకుని అవే పాములు కాటేసి చంపేశాయి. గుడిలోకి వెళ్ళాలనుకున్నందుకే మీ అన్నయ్యని పాములు చంపుంటాయని అందరు అనుకుంటున్నారు. ఏదో తప్పు చేయడం వల్లే పాములు కాటేసి చంపాయని మీ నాన్నగారి మీద కూడా నిందపడింది. అన్నీ తెలిసి కూడా నువ్వు గుడిలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? చావడానికి వెళ్తున్నావా? మా అన్నయ్య నాన్న చనిపోయినప్పుడు నేను మాత్రం బ్రతికి ఉపయోగమేముంది? ఈ గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పాములు కాటేసి చంపుతాయి అనేది నిజమైతే నేను కూడా చేస్తాను. చావకపోతే పైకి వెళ్ళి మా అన్నయ్య ఆశయాన్ని నెరవేరుస్తాను. భైరవి ఆగు. వదులు. భైరవి ఆగు. ఆగు భైరవి, వెళ్ళొద్దు భైరవి, నా మాట విను ప్లీజ్. చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఆపకు. వెళ్ళు. భైరవి, భైరవి ఆగు. ఆగు, నా మాట విను. అక్కడికి వెళ్ళొద్దు భైరవి. నన్ను వదులు అర్జున్, వదులు. భైరవి, అక్కడ పాములున్నాయి, నిన్ను కాటేసి చంపేస్తాయి.